హాయ్ అండి. స్కేల్ ఉంటే చాలు మనకి హ్యాంగింగ్స్ ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. చూసారు కదా! స్కేల్ సహాయంతో ఇట్లా స్కేల్ ఎలా ఉందో అలాగా పెట్టి గీసేసుకున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. మనకి మొత్తం ఒక 12 కావాలి. వాటిని మొత్తం గీసేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్. ఆ స్కేల్ సహాయంతో గీసుకొని కట్ చేసుకొని ఇగో చూడండి, ఇవన్నీ కూడా పిన్నులు పెట్టేశాను. ఇది శారీలో పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్తో హ్యాంగింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో తెలిసిద్ది. ఇక ఇవైతే ఇట్లా పెట్టేసుకొని ఒకటి తర్వాత ఒకటి పిన్నులు పెట్టేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి అనమాట. మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఇవి స్కేల్ ఉంటే అస్సలు ఒక్కటి కూడా షేప్ అనేది పక్కకు వెళ్ళకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కటి కూడా ఇగో చూడండి, ఇట్లా పెట్టేసుకున్నామంటే మనకి క్లాత్ అడ్జస్ట్ అయ్యేంత. మా పాప తెస్తుందనమాట వీడియో, అందుకని అది ఉయ్యాలుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా కొంచెం ఉయ్యాలుగుతూనే ఉంది. ఎందుకంటే మనం స్టాండ్ పెట్టుకొని తీయచ్చు, కానీ అది అన్ని సార్లకి తిప్పలేం కదా. కటింగ్ చేసుకునే కాడికి నేను కింద కూర్చొని కట్ చేస్తున్నాను అనమాట. మిషన్ మీద అయితే ఆ క్లాత్ అంతా కూడా పరుచుకోవడానికి అది అంత కంఫర్ట్గా ఉండదు. నాకైతే నేల మీదే కంఫర్ట్గా ఉండిద్ది. నేను మిషన్ మీద కట్ చేసేవి వీడియోస్ కోసము మొత్తం పిన్నులు పెట్టేశాను. పిన్నులు పెట్టేశాక కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దేనికి అది సపరేట్గా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామంటే నీట్గా. ఆల్రెడీ నేను కట్ చేసిన పక్కన ఉండే చూడండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా స్కేల్తో గీసుకొని కటింగ్ చేసుకుంటే ఈ రౌండ్ అనేది, క్రాస్ అనేది చాలా రకాల కటింగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ స్కేల్తో చాలా ఈజీగా అనిపించిద్ది. ప్రతి ఒక్కటి కూడా ఇగో మనకు ఆ మధ్యలో పిన్ ఉండిద్ది కాబట్టి క్లాత్ అయితే కదలదు, అటుకి ఇటుకి కదలకుండా జరగకుండా ఉండిద్ది. మనకి స్టిచ్చింగ్కి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. ఆ పిన్ లేకుండా అయితే మాత్రం కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉండిద్ది. ఈ వీడియో కూడా నేను ఏం ఫాస్ట్ పెట్టలేదు, తీసినట్టు పెట్టేశాను. వాయిస్ అంటే నేను ఇప్పుడు సపరేట్గా ఇస్తున్నా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల వాయిస్ కూడా ఆల్రెడీ ఇది కట్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇక ప్రతి ఒక్కటి కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం అయితే అన్నీ కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మొత్తం కటింగ్ చేసేసుకున్నాను. ఈ మొత్తము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని థ్రెడ్ కోసం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. డోరీ అంటారు కదా, దానికోసం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. క్రాస్ ముక్కలు తీసుకొని వాటిని జాయింట్ చేసుకొని ఇగో చూడండి, మనం క్రాస్ ముక్క జాయింట్ వచ్చినప్పుడు ఆ కుట్టు కాడ పై పొర పైకి, కింద పొర కిందకి పెట్టేసుకుంటే మనకి పైపింగ్ తీసుకునే కాడ చాలా నీట్గా వచ్చిద్ది. అక్కడ గట్టిగా పట్టేసిద్ది కదా, కొంచెం జరగకుండా అట్లా ఉండిద్ది. అలా లేకుండా చక్కగా వచ్చిద్ది అనమాట. ఇది మనకి లెహంగా హ్యాంగింగ్స్ కాబట్టి నేను ఎక్కువ థ్రెడ్ అయితే తీసుకున్నాను, క్లాత్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. కుడుతున్నాను కదా ఇప్పుడు చూడండి, ఇట్లా కొంచెం కొంచెం సాగకుండా క్లాత్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను ఫాస్ట్ పెట్టలే వీడియో, అందుకని చెప్పి మీకు చాలా స్లోగా అనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక నేను ఈ లూప్ టర్నర్తో రివర్స్ అయితే చేసుకున్నాను. ఇది మాత్రం నాకు చాలా బాగా యూస్ అవుతుంది. అసలు ఎన్నాళ్ళు ఈ ప్రోడక్ట్ ఎలా మిస్ అయ్యామో మనకు అసలు ఎందుకు తెలియదా అనిపిస్తుంది. నాకు ఫోన్లో యూట్యూబ్లో చూసేదాకా ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉందని అస్సలు తెలియదు. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, కానీ నేను మామూలుగా నాకు మెటీరియల్స్ అమ్మే షాప్లోనే తీసుకున్నాను. ఆల్రెడీ దీని ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను ఇట్లా తీసుకొచ్చానని చెప్పేసి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసేస్తుందో అసలు. నాకు ఇదైతే మాత్రం బాగా యూజ్ అవుతుంది అసలు. మీలో ఎవరైనా టైలర్స్ తీసుకోకపోతే మాత్రం ఈ ప్రోడక్ట్ చక్కగా అందరికీ అన్ని విధాలుగా యూస్ అవుతుంది అనమాట. థ్రెడ్ కూడా మనకు అది వచ్చేసి డోరీ చాలా సన్నగా కూడా వస్తుంది. ఆ డోరీ రివర్స్ తిప్పుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసులన్నీ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నేను కటింగ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇవి జాయింట్ చేసేసుకున్న పిన్నులు ఉన్నాయి కాబట్టి మనకు అటు ఇటు కదలదు, అంతే ఉంచేసేసి ఎలా ఉన్నాయో మనం పెట్టి గీసుకున్నాం కదా. ఖర్చు ఎక్కువ ఉండకూడదు, లైట్గా ఖర్చు కొంచెం ఉండేటట్టు కుట్టుకోవాలి. ఖర్చు ఎక్కువ ఉందంటే మళ్ళీ మనకు రివర్స్ తిప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా అంటే మనం ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం బయటకు ఉండేటట్టే కట్ చేసుకున్నాం కదా, దాన్ని అనమాట. ఈ కాటన్ క్లాత్ అయితే ఏం కట్ చేసే పని లేదు. డోరీ కనిపిస్తుంది కదా మీకు ఎంత సన్నగా వచ్చిందో.
ఈ కట్ చేసుకున్నాక మళ్ళీ వీటిని ఇలా రివర్స్ తిప్పుకోవాలి. మీకు ఇలా రివర్స్ తిప్పడానికి కూడా ఈజీగా ఉండిద్ది. మీ ఎక్కువ దాన్ని ఏమంటారు, ఖర్చులు ఎక్కువ ఖర్చు ఉంటే మాత్రం కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు కట్స్ అవసరం లేదు. కట్స్ లేకుండానే మనం స్టిచ్చింగ్ రివర్స్ అయితే తిప్పుకోవచ్చు. చూడండి అంత ఈజీగా రివర్స్ తిరిగిపోతుంది. అట్లా అంటే చాలు, మనం వేళ్ళ సహాయంతో ఇట్లా ఆ క్లాత్ని ఈ క్లాత్ని ఖర్చు ఎక్కువ ఉంటే ఇట్లా అక్కడక్కడ కొంచెం మీకోసమని చూస్తున్నాను. మామూలుగా దీనికైతే అవసరం లేదు. ఖర్చు తక్కువ ఉన్నప్పుడు అట్లా లోపల నుంచి వెళ్ళిపోనిచ్చేసి పైన ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేసేసిద్ది. దీనిపైన ఇలా చేసుకున్నాక మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైనుంచి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను స్టిచ్చింగు. ఇగో చూడండి, ఇవి కొంచెం లేట్ ప్రాసెస్ అయినా అందంగా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో చూడడానికి. ఈ మధ్య కస్టమర్స్ ఫోన్లో చూసి అనుకుంటా అన్ని రకాల మోడల్స్ అయితే మనల్ని అడుగుతున్నారు. ఈ హ్యాంగింగ్స్ అవని, లేదంటే బ్లౌజ్ మోడల్స్ కానీ, గోటు. అంతకుముందు అసలు మాకు ఎప్పుడన్నా ఒకటి తగిలేది. ఇప్పుడైతే అన్ని గోటు కంపల్సరీ. వెనకాల థ్రెడ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు థ్రెడ్ కూడా అడుగుతున్నారు. కంపల్సరీ స్టిచ్చింగ్ చేయాల్సిందే. దానికోసమని మనం గోల్డ్ కలర్ తాడు ఇట్లా ఏమైనా మోడల్ డ్రెస్సులు వచ్చినప్పుడు కంపల్సరీ అవి వేయాల్సిందేను. మొత్తం స్టిచ్చింగ్ వేసేసుకున్నాక ఈ డోరీకి అయితే ఇట్లా జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ జాయింట్ చేశాక 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని పైన కింద రఫ్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎంత బాగుంటాయో ఇవి చూడటానికి కూడా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు వీడియో కామెంట్ అయితే చేయండి. చూసారా ఎంత బాగున్నాయో కదా, గంటల్లాగా చాలా బాగున్నాయి. మొత్తం స్టిచ్చింగ్ చేసాక కూడా చూపిస్తాను. ఒకటి స్టిచ్చింగ్ చేసా, రెండోది అయిపోయింది, ఇంకా మూడోది అనమాట. మూడోది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా 1 ఇంచ్ ప్రతి దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇగో చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవి ఇట్లా చూసే కన్నా మనకి డ్రెస్కి స్టిచ్చింగ్ చేశాక ఇంకా అందంగా ఉంటాయి. థ్రెడ్ కూడా చూడండి ఎంత సన్నగా వచ్చిందో. మనకి లూప్ టర్నర్ అనేది ఆ వస్తువు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్రెడ్ అనేది సన్నగా వస్తుంది. తీయడానికి కూడా మనకి పైపింగ్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సూదులు పెట్టి రకరకాలు ఉన్నాయి. ఇది కూడా చాలా అంటే మరీ అంత సన్నగా కాదు, మరీ అంత లావుగా కాదు, సరిపోయిద్ది ఈ లావ్ అయితే. చూడండి మీకు తాడు అర్థమవుతుంది. ఇంకా హ్యాంగింగ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు చూస్తున్నట్టయితే ఇవి మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.